good morning and happy Shivratri guys. Today is Shivratri and I'm so happy guys because మా సింబా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాడు. వాడు చాలా సిక్ అయిపోయిండే గైస్. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ఉంటాను. సో వాడు చాలా సిక్ అయిపోయాడు. నిన్న వాడు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో నాకు చాలామంది అడుగుతారు, నాకు ఆఫీస్లో కానీ ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగుతారు, నీకు డాగ్స్ అంటే ఎందుకు అంత పిచ్చి, నీకు ఎందుకు డాగ్స్ అంటే అంత ఇష్టం, అందరూ అడుగుతుంటారు ఏంటి నీకు అంత పిచ్చి అది ఇది అని చెప్పేసి. నేను లైవ్ ఇప్పుడు ఒక డెమో చూపిస్తాను మీకు. సో సింబాగాడు అక్కడ పడుకుండు కదా, వాడికి చాలా 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 సిక్ అనమాట. అంటే వాడి హెల్తే బాగాలేదు. బట్ ఇప్పుడు చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ గో అవుట్ నా వెనుకనే వస్తుంది. నేనంటే చాలా ఇష్టం. సో మీకు డెమో చూపిస్తాను రండి. సో హీ స్లీపింగ్. ఓకే ఓకే గైస్, వాడు చూస్తాడు అనమాట నేను ఉన్నానా లేదా, ఎక్కడికి వెళ్తున్నానని. మీరు అలానే చూస్తుండండి, నేను వచ్చేస్తున్నాను. చూసారా, వాడికి నా తప్ప ఇంకేమొద్దు కూర్చుంటుంది అనమాట. అంటే ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. సో ఇక్కడ కూర్చుంది కంప్లీట్లీ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఎలా వస్తాడు నా వెనుక. సీరియస్గా గాయ్స్, నా దీని ప్రేమ చూడండి అసలు ఏంటో. నేనంటే ఎందుకంత పిచ్చో నాకు అర్థం కాదు. ఏ జన్మలో ఏముండే నాకు. హీ వాంట్ టు సీ మీ అండ్ హీ వాంట్ టు సిట్. ఎందుకురా బాబు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వాడికి కనిపించకుండా, అంటే నేను ఇక్కడికి సైడ్కి వచ్చేస్తాను అనమాట. చూద్దాం వాడు వస్తాడా ఏంటి ఏం చేస్తాడని. చూసారా, దట్స్ వాట్. సో అప్పటికైనా మీకు అర్థమయ్యే ఉండొచ్చు. వచ్చి అక్కడ పడుకుంటాడు ఇంకా అలా, అంతే. వాడికి వాళ్ళ మమ్మీ, నేను వాళ్ళ మమ్మీ అనమాట. వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఉంది. సో నా మీద అంత లవ్ వాడికి. నేను ఒక్కొక్కసారి మా మమ్మీ ఉండదు కదా, నేను ఒక్క ఆమె ఉంటాను కదా, నాకు వీకెండ్ అలా ఏమైనా ఉన్నప్పుడు ఇది ఇలా క్యూట్గా చేస్తుంటుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటుంది. అండ్ నేను ఇట్లా కొంచెం బాధలో కూర్చున్నాను అనుకోండి, ఇలానే చూస్తుంటుంది, ఏమైంది మమ్మీని కానీ క్యూట్గా చేస్తుంటుంది. ఐ వాజ్ లైక్, అరే యో సమ్ ఏంజిల్ రా బాబు నా లైఫ్లో అని అలా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఇన్ని డాగ్స్ ఉన్నాక కూడా నువ్వు ఆ డాగ్ని ఎందుకు ఇంత లవ్ చేస్తున్నావు అని కూడా చాలామంది డౌట్ వచ్చింది. సో అందుకే క్లారిటీ ఇస్తున్నాను గైస్. 5 డాగ్స్ పెట్టింది కదా, 5 పప్పీస్ పెట్టింది కదా, దాంట్లో పాపం 3 డాగ్స్ ఏమో చనిపోయాయి గైస్. నాకు తెలిసి వేరే గల్లీకి కూడా వెళ్ళాయి అని అంటుంది మా తేజ. మరి నాకైతే తెలీదు, నాకు కనిపించలేవు అవి. అండ్ ఇప్పుడు బతుకున్న 2 డాగ్స్లో కూడా ఒక డాగ్ కొంచెం చాలా సిక్ ఉంది. అది వాళ్ళ మమ్మీతో ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ సింబాగాడు బేసికలీ నాకు ఎందుకు ఇష్టం అంటే, నా డాగ్ ఇంకొకటి ఉండే కదా టెడ్డీ అని చెప్పేసి, ముందు ఒక టెడ్డీ ఉండే, ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు ఐడియా ఉండొచ్చు. సో ఆ టెడ్డీ ఇంకొక టెడ్డీ. సో ఆ టెడ్డీ చనిపోయినప్పుడు, సెకండ్ టెడ్డీ చనిపోయినప్పుడు సేమ్ ఇలానే ఉండేది. అది వీడి నుంచి కొంచెం పెద్దగా ఉంది అంతే, చనిపోయిందనమాట. ఆ రీగ్రెట్ నాకు చాలా ఉంటుంది. వాడు సిక్కున్నప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అని చెప్పేసి. సో అందుకనే నేను ఇప్పుడు సింబా మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది టెడ్డీ అని అనుకుంటాను అనమాట. అందుకే వీడి నుంచి చాలా లవ్. అండ్ నాకు టెడ్డీ ఎలా లవ్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలా లవ్ చేస్తుంది గైస్. అందుకనే నాకు వాటి నుంచి అంత మంచి బాండింగ్ ఉందన్నమాట. సో అవన్నీ వదిలేసేయండి. అండ్ ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి ఈజ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. సో నేను చిన్నప్పుడు చాలామంది నన్ను అడిగారు ఫాస్టింగ్ ఉంటావా అక్క అని చెప్పేసి. ఎస్, నేను ఫాస్టింగ్ ఉంటాను. నేను ఎప్పటి నుంచి ఫాస్టింగ్ ఉంటాను అని అంటే, నాకు 5 years ఉన్నప్పటి నుంచి మా పెద్దక్క నాకు ఫాస్టింగ్ పెట్టించింది అనమాట. సో అప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉంటాను. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోదాము. సో దట్ నా మైండ్ అండ్ హార్ట్ అన్ని రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది గైజ్. నేను ఈ టాప్ వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, కొత్తది నేను తెచ్చి అలానే పెట్టాను అనమాట. ఐ బాట్ దిస్ ఫ్రమ్ ఈజీ బై. సో ఇది అరౌండ్ నాకు 499 ఉంది. బట్ నాకు డిస్కౌంట్లో అరౌండ్ 350 ఏమో వచ్చింది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. ఇది నా ఫేవరెట్ కలర్. సో ఇంకా వేసుకుందాము, కొత్త వేసుకుందాం అన్నట్టు.
సో ఒకటి చెప్తాను గైస్, చాలామంది శివరాత్రి అనగానే ఉపవాసము ఏదో భక్తి అది ఇది అంటారు, దట్స్ ఫైన్. బట్ నేను ఒకటే చెప్తాను గైస్, మన హార్ట్ అండ్ సోల్ ప్యూర్గా ఉండాలి. ఎప్పుడైనా ప్యూరిటీ ఉందనుకోండి, మీతో గాడ్ ఎల్లప్పుడూ మీతోటే ఉంటాడు. చాలామంది ఒక పర్సన్ హర్ట్ చేసేసి, లేకపోతే ఒక పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడి, ఒక పర్సన్ లైఫ్ బర్బాద్ చేసేసి దాని తర్వాత దేవుడా 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 అని అంటే ఏ దేవుడు మిమ్మల్ని క్షమించడు అండ్ ఏ దేవుడు మీతో ఉండడు. అండ్ ఐ హేట్ దిస్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. అయినా కూడా మీరు ప్యూర్ హార్ట్ అండ్ సోల్ తోటి ఒకరు మంచి కోరుకోండి, తప్పకుండా మీకు కూడా ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ ఏ కర్మ బిలీవర్ గైస్. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టుడే విల్ డెఫినెట్లీ హిట్ బ్యాక్ టు యూ. కర్మ ఇస్ ఎ బూమ్రాంగ్, అందరికి తెలుసు అది. ఇట్ విల్ హిట్ బ్యాక్ యూ వెరీ హార్డ్ అని నేను చెప్తున్నా, చాలా హార్డ్. నేనైతే నా కళ్ళారా చూసిన, నా సర్కిల్లోనే చూసిన. సో ఒకవేళ మంచి కోరుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. అండ్ ఐ విష్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ప్రాస్పారిటీ ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ మహాశివరాత్రి. అండ్ ఈరోజు ఎవరి గురించి చెడు మాట్లాడకుండా, గలీజ్ మాటలు మాట్లాడకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ గాడ్. సో నేనైతే అదే చేస్తాను ఎవ్రీ టైం, నేను అదే మీకు చెప్తున్నాను. ఈ ఇయర్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి శివరాత్రి వెళ్ళిపోతాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోండి. గైస్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. గో టు టెంపుల్ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. గైస్ హౌ ఇస్ మై డ్రెస్? దిస్ ఇస్ మై డ్రెస్. ఓవరాల్ లుక్ చూపిస్తాను నేను. గైస్ మా గార్డెన్లో ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి, క్యూట్గా ఉంటాయి ఇవి. సో 4 వచ్చాయి గైస్ ఫ్లవర్స్ చూడండి. ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకా ఇంట్లో పూజ చేసేసుకున్నాను గైస్. ఎందుకంటే ఇంట్లో పూజ చేసేసుకున్నామంటే ఆల్మోస్ట్ సగం పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి. అండ్ మమ్మీ ఏం పనులు కూడా చెప్పంది నాకు ఆ రోజు, ఎందుకంటే నేను మళ్ళీ ఫాస్టింగ్లో ఉంటాను కదా అని. బట్ పూజ మాత్రం నేనే చేస్తాను, మమ్మీ చేయదు. ఇంకా నేను మంచిగా అలా అలంకరించుకున్నాను అనమాట దేవుడిని. అండ్ ఆ రోజు ఎంతైనా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది కదా. అండ్ మనం ఎంటీ స్టమక్ ఉన్నాము అనేది కాకుండా మన హార్ట్ అనేది ప్యూర్గా గాడ్కే ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో నేనైతే అలా పూజ చేసుకున్నాను గైస్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇంటి దగ్గరనే ఒక టెంపుల్ ఉంటుంది మాకు, శివుడు టెంపుల్. ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట నేను తేజ అప్పుడే లేచింది. ఇంకా నాతో తేజ కొంచెం బయటనే ఉండు పర్లేదు అని చెప్పిన. ఇంకా నేను లోపల దర్శనం చేసుకున్నా. అక్కడ ఏంటంటే అందరూ పూజలు చేసుకుంటున్నారు అనమాట. నాకు తెలియదు ఏం పూజను. సో అందరు అక్కడ కూర్చొని లైన్గా పూజ చేస్తున్నారు. సో నాకు అక్కడ మొక్కినా ఏదో తొందరగా మొక్కేసినట్టు అనిపించింది, ఎందుకంటే వాళ్ళందరూ పూజ చేస్తున్నారు, నేను మధ్యలో ఉన్నాను. ఇంకా తేజ కన్నా వేరే టెంపుల్కి వెళ్దామని చెప్పి. హాయ్ గైస్, ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళాము ఇక్కడ ఆల్రెడీ, కానీ ఇక్కడ నాకు దర్శనం చేసుకున్నా అనిపించలేదు అనమాట. సో వేరే టెంపుల్కి వెళ్దామని చెప్తున్నాం. అక్కడ అందరూ పూజ చేసుకుంటున్నారు, అందుకని వేరే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చూపిస్తాం, బాయ్. ఇంకా తేజ నాకు తీసుకొని వెళ్ళిందనమాట. బికాజ్ నాకు నైట్ అంతా నిద్ర లేదు కదా, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చానని. ఇంకా తేజ నేను ఇద్దరం వెళ్ళాము. తేజ బయటనే ఉంది, నేనే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. వాళ్ళు మళ్ళీ తర్వాత వెళ్ళారనమాట. అండ్ నేను దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడైతే నేను అభిషేకం కూడా చేశాను దేవుడికి. ఇంకా అలా వచ్చేసాను అనమాట. మా అక్క నాకు పుల్లతోటి నూనె ఇచ్చింది, సో అది కూడా వేసి వచ్చాను. ఇంకా తేజ కోసం ఫ్లవర్ తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా అక్కడ నుంచి నేను అంటే అన్నీ తీసుకున్నాను, బట్ నాకు టైం కుదరక ఫ్రూట్స్ అవి ఏం తీసుకోలేదనమాట. ఇంకా దేవుడి సామాన్లు కూడా కొన్ని కావాల్సిండే, ఇంకా అవన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఏంటో ఏమో అండి, ఆ రోజు చాలామంది జనాలు ఉండే, ఎక్కడ చూసినా జనాలు ఉండే అనమాట. తప్పలేదు, ఇంకా ఆ జనాల్లోనే నేను కూడా షాపింగ్ చేసేసుకున్నా. ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాను, ఎందుకంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ వంకాయ కూర పచ్చిపులుసు అవి చేస్తామన్నమాట. వంకాయలు తీసుకుందా లేదో మమ్మీ అనుకొని తీసుకున్నాను. ఆల్రెడీ ముందు రోజు మా అక్క తీసుకొని వచ్చిందంట. ఇంకా అలా తీసేసుకొని వచ్చేసాను. నేను ఇప్పుడే లేచిన, అంటే నాకు ఫుల్ హెడ్ఏక్ అవుతుందని చెప్పి 1 hour వండుకున్నా. పడుకోద్దు అంటారు, బట్ నేను నైట్ అంతా మేల్కొనే ఉన్నా కాబట్టి ఐ వాజ్ హ్యావింగ్ ఫాస్టింగ్ ఫ్రమ్ నైట్. వాళ్ళు అందరూ ఫాస్ట్ నైట్ నుంచి ఉంటారు, బట్ ఏంటంటే నాకు ఫుల్ ఆకలి అయింది, ఎందుకంటే నేను నైటే బేసికల్లీ తింటా కాబట్టి. ఐ స్కిప్ మై మీల్ ఫర్ మార్నింగ్ అండ్ 1 hour పడుకొని లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అలా అవుతుంది. అండ్ ఇప్పుడే లేచినామన్నమాట. మా పిల్లలు అయితే అట్లనే కూర్చున్నారు. మా ఇంట్లో అందరం ఫాస్టింగ్ ఉంటాం గైస్. మా చిన్నక్క, మా పెద్దక్క అండ్ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటాం. మా మమ్మీ ఒక ఆమె ఉండదు. సో ఇప్పుడే లేచినా కాబట్టి మళ్ళీ స్నానం చేసుకుంటాం మేము. మళ్ళీ స్నానం చేసుకొని విల్ కట్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్స్ గురించి, అంటే ఫ్రూట్స్తో ఏమేమి చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం. సో నేనైతే ఫ్రూట్స్ అలా అంటే కస్టర్డ్ ఫ్రూట్ చేస్తాను అనమాట. వాటికి చాలా ఇష్టం, మా తేజకి కూడా చాలా ఇష్టం. సో ఐ డూ దాట్ అండ్ దట్స్ ఆల్ గైస్. మా ఇంట్లో ఏం చేస్తున్నారు చూడండి వీడియోస్.
శివయ్య పెట్టుకోకుండా నాదే పెట్టుకుంటారు. ఇది తేజు చూపిస్తుంటాడు గైస్. తేజ అక్క ఓకే ఈమె తేజు గైస్. అండ్ అక్కడ నా వీడియో ప్లే అవుతుంది మా తేజు చూస్తూనే ఉంటుంది, ఎవరు చూసినా చూడకపోయినా నా వీడియోస్ అలా అనమాట. సో వన్స్ ఐ గెట్ ఫ్రెష్ అప్ ఇంకా మీకు మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. నేను ఈరోజు ఆఫీస్ కూడా వెళ్ళలేదు బికాజ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ లైక్ గోయింగ్ ఆఫీస్. నేను ముందే చెప్పేసిన నేను ఆఫీస్ రానని 1 month ముందే మెయిల్ పెట్టేసిన అనమాట. సో గైస్ చూపిస్తా. అంతే. నమస్కారం అండి. మా బిడ్డలకు ఇది చేసిస్తున్న పలహారము పలహారం అంటారని మాకు తెలియదు గాయస్. మేమైతే ఫ్రూట్స్ అంటున్నాం, మమ్మీ పలహారం చేసేస్తాం. మా మమ్మీ లచ్చమన ఎవరో ఉంటుంది కదా గైస్, ఆమె వీడియోస్ బాగా చూస్తుంది అనమాట. అందుకే ఆమె లాగా మాట్లాడడం ట్రై చేస్తుంది. ఆమె ఎట్లా మీరు కూడా వేసుకోవాలి, నూనె కూడా వేసుకోవాలి అంటారు. ఆమె పేరు ఏం పేరు లచ్చమ తెలంగాణ సంథింగ్, అది బాగా చూస్తుంది మా మమ్మీ ఫోన్లో. ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఆమెలా చేద్దాం అనుకుంటుందేమో మేబీ. గైస్ అలా కట్ చేస్తున్నాం గైస్. మా మమ్మీ కట్ చేసింది, నేను ఏదో మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం సో దట్ మేము కస్టర్డ్ ఫ్రూట్ చేసుకోవచ్చు అని. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. అందరైతే చాలా బాగున్నావు అన్నారు. అండ్ అలా ఫ్రూట్స్ అలా అన్నీ రెడీగా పెట్టుకుంటాం అనమాట. సో గైస్ సినిమాకి హెల్త్ బాగాలేదని చెప్పిన కదా ఆల్రెడీ మీకు. సో ఇది తింటుంది అనమాట. దాని ఫేవరెట్ అయిపోయింది ఇది. ఇంకా మేము ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్తాము, అందుకే ఇంకా టెంపుల్కి బయలుదేరిపోతున్నాము. టెంపుల్కి వెళ్తున్నాం గైస్. పేరు కూడా వచ్చింది మాతో. వాళ్ళ కొడుకు ఏది అని వెతుకుతుందన్నమా. సో గైస్ ఈ టెంపుల్కి వెళ్తున్నాం. పేరు చదవండి జల్దీ. గైస్ నేను చదివినా గైస్, శ్రీ మల్లికార్జున టెంపుల్. అగోండి గైస్ ఇంకైతే వస్తున్నాడు గైస్ మాతో. బూజుగాడు చూసిరా గైస్ మాతో పాటు ఎలా వస్తున్నాడో. ఈ టెంపుల్ వచ్చేసి మా గల్లీలో ఉండదన్నమాట, ఒక 3-4 గల్లీలు దాటిన తర్వాత ఉంటుంది. బట్ ఆల్సో మా కోసం మాతో పాటు అది వస్తుంది అనమాట అంత దూరం. ఎందుకంటే కుక్కలతో లొల్లిలు అవుతుంటాయి కదా, వేరే గల్లీలకు రానియో, నాకైతే భయం అవుతుంది. బుజా కుసా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము, ఇదే ఏదో ఫస్ట్ టైం మేము ఇలా చేస్తున్నామని కాదు. సో వీలైనంత వరకు ఆ రోజు మనము దేవుడితో కనెక్ట్ అవ్వాలన్నమాట. అందుకనే మేము వీలైనన్ని సార్లు టెంపుల్కి వెళ్తూ ఉంటాము. అండ్ వీలు కానప్పుడు ఇంట్లోనే దేవుడు జపం చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా దర్శనం అయిపోగానే బ్యాక్ టు హోమ్ గైస్. అప్పటికి ఇంకా 5:30, 5:40 అవుతుంది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఫాస్ట్ బ్రేక్ చేయాలి కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొంతమంది టెంపుల్ అయినా చేస్తారు, మేమైతే ఇంట్లోనే చేస్తాం గైస్. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ అందరు కలిసి తింటాం అనమాట. ఇంకా బూజుగాడు కూడా చూడండి మాతోటే వస్తున్నాడు. నేను శ్రీ మల్లికార్జున టెంపుల్ అన్న కాదు, అది మల్లికార్జున స్వామి దేవాలయం. ఓకే ఓకే ఏమో గైస్ మా తేజు వ్లాగింగ్ అట్లుంటుంది అనమాట. మొత్తం వీడియోస్ అన్ని తేజువే తీసింది పాపం ఆ రోజు. నాకైతే ఓపిక ఇంట్రెస్ట్ ఉండలేకపోయిండే. ఇంకా ఇంటికి రాగానే నేను కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. గాయస్ ఇందులో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది కస్టర్డ్ పౌడర్ వెనిలాది, సో అది కలిపేసుకుంటున్నాను అనమాట మిల్క్లో. సో ఇది టూటీ ఫ్రూటీ కూడా వేస్తే బాగుంటుంది, అందుకే టూటీ ఫ్రూటీ కూడా వేసేస్తున్నాను. సో ఇలానే చేయాలని రూల్ ఏం లేదు గైస్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. బట్ నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఇంకా ఆ రోజు రెసిపీ ఏం దింపలేదు. సో వీలైతే నేను నెక్స్ట్ టైం మొత్తం రెసిపీ తీసి పెడతాను. అండ్ ఇంకా అక్కడ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం అనమాట. మంచిగా జపం చేసుకున్నాము. ఇంకా మక్క కూడా వచ్చింది. అలా మంచిగా జపం చేసుకుంటామేమో. ఒక 15-20 minutes జపం చేసిన తర్వాత మంచిగా మొక్కి మన విషెస్ ఏమున్నాయి అన్ని మొక్కిన తర్వాత అప్పుడు ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు గైస్. మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినకుండా
ముట్టకుండా లైక్ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా మేము చేస్తామన్నమాట. కొంతమంది ఫ్రూట్స్ తిని మిల్క్ తాగి చేస్తారు అండ్ అదే ప్రాపర్ అని అంటారు. అలా ఏముండదు, ఎవరి ఇష్టం ఎవరి రిచువల్స్ ఏముంటాయో దాని అకార్డింగ్గా చేస్తారనమాట. సో నీళ్ళు ధూప్ అవుతుంది నాకు. ఇంకా నేను హర్షి ఫుల్ వాటర్ తాగేస్తున్నాము. తేజు కింద వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఫాస్ట్ బ్రేక్ చేసింది పాపం. ఇంకా వచ్చి నేను వీడియో కూడా మర్చిపోయాను తీద్దామని, ఇంకా తనే వచ్చి పాపం వీడియో తీసిందనమాట. ఇంకా ఫ్రూట్స్ తింటున్నాము. ఒకప్పుడు అయితే నిజం చెప్తున్నాం గాయస్, మాకు ఫ్రూట్స్ కూడా ఉండేది కాదు తినడానికి. నేను హర్షికి తేజుకి అదే అంటున్నాను అనమాట. చూడండి ఇప్పుడు మనమే ఎన్ని ఫ్రూట్స్ అయిపోయాయి ఇంట్లో, చాలా ఫ్రూట్స్ ఉండే. దాదాపు ఆ 2 days వరకు ఆ ఫ్రూట్స్ తిన్నామన్నమాట. ఇంకా ఇది మీకు స్వీట్ పొటాటో అంటారు కదా, స్వీట్ పొటాటో చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీడియోలో చాలా అయిపోతుంది, అందుకే నేను అది ఒక టైం ల్యాబ్స్లో స్పీడ్ పెట్టి చేస్తున్నాను అనమాట. సో అది రత్నంగడ్డ అని కూడా అంటారు కదా, చాలా ఇంపార్టెంట్ ఆ రోజు. సో అది కూడా తింటున్నాం అనమాట. సో మేము బేసికల్లీ చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాము. సో అందుకే కొత్తగా ఇప్పుడు మిల్క్ తాగి ఫ్రూట్స్ తిని ఉండమంటే ఉండలేమన్నమాట. ఇంకా సింబగాడు చూడండి అక్కడ వండుకున్నాడు, చాలా సతాయిస్తుంది మమ్మీని అయితే పాపం. సో గాయస్ హర్షిత అక్కడ అమ్మమ్మ ఏమన్నా ఒకసారి రిపీట్ చేయాల్సింది. మా మమ్మీకే అడుగుంది, మా మమ్మీ చెప్తుంది. అమ్మమ్మ ఇందాక హర్షిత అక్కడ ఏమన్నావు చెప్పు జరా. మేము ఒక పొద్దున్న అట్లా తిట్టినాం అనుకో నరకంలో పోతున్నాం అంతా టేస్ట్ మళ్ళా. ఏమకు తీసుకుపోతారు కదా, చిన్ని రూపాయి చిన్ని 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 సో హాయ్ గాయ్స్, హ్యాపీ శివరాత్రి. సో గణేశుడి పాట పెట్టుకుంటామంట శివరాత్రికి, అది మా స్పెషాలిటీ. సో 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 ఇది కాకుండా మా తేజ్ ఏం చెప్పాలనుకుంటుందో మా తేజ్ కన్నా అర్థమవుతుందో లేదో, బట్ క్యూట్గా వీడియో దింపుకుంది. నేను అక్కడ లేను, మేబీ నేను ఇంట్లో అక్కడ లోపల పని చేస్తున్నట్టున్నా అప్పుడు దింపుకుంది. ఈ వీడియో చూస్తుంటే నాకే చాలా నవ్వుస్తుంది అనమాట. సో ఎందుకంటున్నా ఐ డోంట్ నో అంటుంది. అండ్ శివరాత్రికి మేము గణేశుని పాట వింటాం, దట్స్ అవర్ స్పెషాలిటీ అంట. ఏంటో పిచ్చిది, అంత పిచ్చి పిచ్చి తీసింది. సో అలా హెయిర్ స్టైల్ వేసుకుంటుంది గాయస్ తను. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆమె వ్లాగింగ్ స్కిల్స్కి మీరు 10లో ఎన్ని పాయింట్స్ ఇస్తారో చెప్పండి. ఈ వీడియో అసలు ఏముందో నాకు తెలియదు, నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన. అండ్ ఇప్పుడు డ్రామా పికిల్స్ గాయస్. ఛార్జింగ్ పెట్టుకున్నా నా ఫోన్ అనుకున్నా. ఫ్రూట్స్ కస్టర్డ్ తింటున్నాను గైస్, నేనే చేసిన. ఎప్పుడుందో మా తేజ కాదు, నేను అడిగితే నాకు బాగుందని అనిపిస్తుంది. సూపర్ గైస్, నేనైతే సూపర్ ఉందని అంట. అని చెప్పు, నిజంగా మంచిగా ఉంది. చాలా నడుస్తుంది గైస్, ఇంకా 8 అవుతుంది టైమ్. విల్ సీ హౌ దిస్ నైట్ విల్ గో. కాసేపు ఇంకా లేజర్ షో చూసామన్నమాట ఆదియోగిది. ఆ తర్వాత కేదార్నాథ్ మూవీ చేసాము. సో గైస్ కేదార్నాథ్ నంబర్స్ రాసి, ఏం నంబర్స్? ఓకే ఇట్లా రాసి ఏం చేయాలి? చదవాలా. ఏమని చదవాలా? ఎవరు చెప్పారు నీకు? మమ్మీ. సో గాయస్ మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే, సో కేసీఆర్ అంకుల్ ఇది ప్యాడ్, వాళ్ళ ఎవరి తాత? మా తాత. ఇలా తాత అంట. సో ఇదేంటంటే ఇలా రాసుకొని ఎగ్జాక్ట్గా 11:45 to 12 మధ్యలో చదవడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందుకే రాసుకుంటుంది. 11:45 నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట ధ్యానం చేయడం అండ్ జపం చేయడము. ఇది కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను గైస్, ఏదో ఈరోజు చేస్తున్నది కాదు. అండ్ స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, నేనైతే చాలా నమ్ముతాను గైస్. దేవుణ్ణి మించింది ఇంకేం లేదనేది. అండ్ చాలామంది నేను ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పి కూడా తిరుగుతారు, అది కాదు. మనం దేవుడి నుంచి కనెక్ట్ అవ్వాలి. ఇది హర్షి రాసింది అనమాట, 1000 times చదివింది. అండ్ ఇది నాది, నేను 1000 times చదివిన.
ఇంకా కాసేపు చిట్టీలు ఆడుకున్నాం గాయస్. ఇంకా పిల్లలు ఎలా అయినా ఫన్ యాక్టివిటీస్ కావాలంటారు కదా అని చెప్పేసి ఇంకా ఆడుకున్నాము. మా అక్క కూడా వచ్చింది అండ్ హర్షితకి ఫుల్ హెడేక్ అవుతుందని చెప్తే కాఫీ చేసి ఇచ్చిన, అందుకే అక్కడ థ్యాంక్ యూ అంటుంది. అండ్ ఎలా ఉంది అని అడిగితే అలా క్యూట్గా వేస్తుంది. అండ్ నా వాయిస్ని కొంచెం అవాయిడ్ చేయండి గాయస్, హెల్త్ బాగాలేదు. అండ్ ఈజ్ మై మేనత్త కొడుకు, మా బావ, మా మేనత్త వాళ్ళ కొడుకు అనమాట. दो मछली पानी में गई గైస్ గుడ్ మార్నింగ్. సో ఇది శివరాత్రి కంటిన్యూషన్ బ్లాగ్ కదా. ఇది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, అంటే 9th of February 2024. సో ఇప్పుడు ఏంటంటే నైట్ అంతా మేము జాగరణ చేశానమాట. ఐ వాజ్ నాట్ స్లీపింగ్ ఎట్ ఆల్. సో పిల్లలు కూడా నాతోటే అవేక్ ఉండే టిల్ 3:30, 4. బట్ ఇప్పుడే పడుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 in the morning. సో ఇప్పుడు మమ్మీ కుకింగ్ చేస్తుందన్నమాట. నైట్ అంతా జాగరణ చేసిన కదా, ఐ వాజ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ అండ్ స్టోరీస్ చూసాను. అసలు శివరాత్రి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అది అని చెప్పేసి కొన్ని మూవీస్ చూసాను శివుడివి. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ గైస్. మొత్తం మైండ్ అంతా మెడిటేషన్లో పెట్టానమాట. ఆ తర్వాత కాసేపు చిట్టీలు ఆడుకున్నాం, కొంచెం ఫన్ యాక్టివిటీస్ ఉండే, ఆల్రెడీ మీరు ముందే చూసి ఉండొచ్చు. అండ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గైస్. ఎందుకంటే నేను చేయను అనుకున్న ఇయర్, బికాజ్ నేను 2 weeks నుంచి కంటిన్యూగా నిద్ర లేదు అండ్ ఫుడ్ సరిగ్గా లేదు. కాబట్టి నేను చాలా సిక్, బాడీ చాలా సిక్ ఫీల్ అవుతుందన్నమాట. నాకు రికవరీకి టైం పడుతుంది. ఎందుకంటే ఆ 2 weeks నేను ఎగ్జామ్ రాసి, ఎర్లీ మార్నింగ్ లేసి ఎగ్జామ్ రాసి, కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆఫీస్కి వెళ్ళి అండ్ నైట్ షిఫ్ట్, దట్టు ప్రాపర్ ఫుడ్ తినకుండా టైం షిఫ్ట్ అంతా చేంజ్ అయిపోయి నా బాడీ మొత్తం నాకు సపోర్ట్ చేయట్లేదు అనమాట. అందుకే ఈ పింపుల్స్ కూడా అందుకే వచ్చేసాయి ఒకటేసారి. అండ్ దానివల్ల అవుతుందో అవ్వదు అనుకున్నా, బట్ సీరియస్లీ ఐ మేడ్ ఇట్ గైస్. ఇప్పుడు ఇంకొక 1 hourలో మేము ప్రాపర్గా మా ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తాము. ఎందుకంటే నిన్న ఈవినింగ్ ఫ్రూట్స్ తిన్నాము. అప్పటి వరకు మేము వాటర్ ఏం తాగమన్నమాట. కొంతమంది ఫ్రూట్స్ తిని మిల్క్ తాగి ఉంటారు, మేము అలా ఏమి ఉండదు. ప్రాపర్గా వాటర్ కూడా తాగకుండా 6 వరకు ఉంటాము. ఈవినింగ్ 6-6:30కి అలా మళ్ళీ ఫ్రూట్స్, మిల్క్ అవి తీసుకొని బ్రేక్ ప్రాపర్గా అక్కడ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ విల్ బ్రేక్ అవర్ ఫాస్ట్ కంప్లీట్లీ అనమాట. అంటే సాల్ట్ అవన్నీ ఏం తినాం కదా, అవన్నీ స్పైసెస్ థింగ్స్ ఏం తిన్నాం అనమాట. ఇప్పుడు తింటాము. సో ప్రాపర్ ఫుడ్ తిని మన బ్రేక్ ఫాస్ట్ అనేది బ్రేక్ చేయవచ్చు. ఇప్పుడు లేద్దాం గైస్, ఫుల్ పడుతున్నాను. తేజ, హర్షి ఏ తేజ వదలరా. అయ్యా 6:30 అయిపోయింది. 6:30 అయిపోయింది. ఒక్కపోతే అందరం వదిలేసినాం. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇప్పుడే. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద 3rd time యూఆర్ బాతింగ్. అంటే ఈ శివరాత్రిలో ఎక్కువ బాతింగ్ క్లీన్గా ఉండాలి కదా, సో అందుకని ఇప్పుడే బాత్ చేసుకున్నాను. యా దిస్ ఇస్ మై ఓవరాల్ లుక్ గైస్. ఎలా ఉంది చెప్పండి. మా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు, తేజు, హర్షి. తేజ, హౌ ఆర్ యూ ఫీలింగ్ తేజ? పండుకురు కదా, వాళ్ళకి అంతగా అనుమతలే. హర్షి హౌ ఆర్ యూ ఫీలింగ్? బాయ్ గాయస్. మా మమ్మీ పాపం వంట వేసింది పొద్దున్నే లేచి. చూపి అంటుందని చూపిస్తున్నా, లేకపోతే నేను చూపించకపోతుండే. మేమేమో వండిందో చూపిస్తాం మీకు అప్పటిదాకా. మా అక్క ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంది. సో అందరం కలిసి ఒకటేసారి తిందామని అనుకుంటున్నాం అనమాట. దేవుడికి పెట్టాలి అక్కడ. అది తీసుకో మమ్మీ. చెప్పండి గైస్ ఫస్ట్ పూజ చేసుకుంటాం అనమాట, ఆ తర్వాత తింటాము. అప్పటి వరకు మా అక్క కూడా వచ్చేస్తుంది. గైస్ మేము ఏమేమి చేసుకున్నామో చూడండి. ఫస్ట్ దిస్ ఇస్ పచ్చి పులుసు, అండ్ సెకండ్ రైస్, వంకాయ కర్రీ, పాపడాలు, అండ్ దిస్ ఇస్ కస్టర్డ్. అది తినేవాళ్ళు తింటారని చెప్పేసి. సో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఇవే వండుతారనమాట కామన్గా. స్పూన్ తీసుకురా తేజ.
గాయస్ ఫైనల్లీ వీఆర్ ఏమంటారు ఫాస్ట్ బ్రేక్ చేసామన్నమాట. దట్స్ ఆల్ గాయస్. చూసేసారు కదా మేము శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అషస్ వ్లాగింగ్. బాయ్ గాయస్, బాయ్.